హాయ్ అండి. జగన్‌మోహన్ రెడ్డి అప్పు చేయడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు సంక్షేమం చేయలేకపోతున్నామని అయితే ఆహ్, ఇప్పుడున్న పక్షం మన పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకుంటే లోకేష్ అందరూ చెప్తా ఉన్నారు. నేను ఒకటే సూటి ప్రశ్న అండి. సూటి ప్రశ్న. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అప్పు చేయకుండా సంక్షేమం ఇస్తుందా? అప్పు చేయకుండా అభివృద్ధి చేస్తారనేది ఒక్క మాట చెప్పమనండి. ఒక్క నాయకుడు చెప్పలేడు. ఏ చంద్రబాబు, ఏ పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేడండి. ఖచ్చితంగా అప్పు చేస్తేనే ఈ రాష్ట్రం గడుస్తుంది. అప్పు చేస్తేనే రాష్ట్రం ముందుకెళ్తుంది. సరే, ఆయన ఎక్కువ అప్పు చేశాడంటారా? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎంత అప్పు చేశాడో మనందరం చూసాం గదా! ఆ నుంచి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడో చూసాం గదా! ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి? ఆయన పెట్టిన నవరత్నాలు మీకు 15,000 పడ్డాయా లేవా? రైతు భరోసా వచ్చిందా లేదా? సరే, తగ్గుతూ వచ్చింది. అమ్మఒడి కూడా తగ్గుతూ వచ్చింది. వచ్చినప్పటికి ఏసాడా లేదా ఎంత? చూడండి, క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎన్ని డబ్బులు జనాలకు పంచాడో చూడండి. అభివృద్ధి, రోడ్లు గుంటలు పడ్డాయి. అంతా చేశారు. అంతా అయిపోయింది. ఓకే. చేయలేదు. అయిపోయింది. బానే ఉంది. సరే. సరే, ఈళ్ళు వచ్చారు. ఈళ్ళొచ్చి అప్పు అవుతుందని తెలిసి కూడా ఈళ్ళు సూపర్ సిక్స్ ఎందుకు ప్రకటించారు? జగన్మోహన్ రెడ్డి 3,500 ఇస్తానని చెప్తే పింఛను ఈళ్ళు 4,000 ఎందుకు చేశారు? రైతు భరోసా 15,000 ఇస్తాను జగన్మోహన్ రెడ్డి అయితే ఈళ్ళు 20,000 ఎందుకు ఇస్తానన్నారు? అంటే పెంచారు గదా! మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను సృష్టిస్తా అన్నాడు. ఎక్కడి నుంచి సృష్టిస్తారు ఈళ్ళు? కాబట్టి ఫైనల్‌గా చూసుకుంటే, మీరు ఓవరాల్‌గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసేది తప్పా, రైట్ అనేది పక్కన పెట్టేస్తే నాకు తెలిసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా తప్పులైతే చేస్తా ఉంది. చూద్దాం మరి ఫ్యూచర్‌లో చంద్రబాబు నాయుడు మరి దీనంతా సరి చేస్తాడా లేదనేది చూడాలి. అప్పు చేయకుండా ఏం చేస్తారని చూడాలి. జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ అప్పు చేయకుండా, చంద్రబాబు అప్పు చేయకుండా మరి రాష్ట్రాన్ని ఎలానో చూస్తారో చూద్దాం. ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది.